నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్ వైద్య బీమా సేవల శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ అన్నారు. కార్మికుల ఆరోగ్యం సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఇందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్ వైద్య బీమా సేవల శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శ్రీరామ్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంక్ విరాళంగా అందజేసిన 42 లక్షల విలువైన అత్యాధునిక వైద్య సౌకర్యాలు కలిగిన అంబులెన్స్ను మంత్రి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ జీరో ఇన్సిడెంట్ నమోదే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని ఫ్యాక్టరీలకు అనుమతులు మంజూరు చేయబోమని, ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడమని హెచ్చరించారు. రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో 200 నుంచి 300 మంది పేషెంట్లు వైద్య సేవలు పొందుతూ ఉన్నారని, కార్మికుల బీమా చెల్లింపులో యాజమాన్యాల నిర్లక్ష్యం ఉంటే శాఖాపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో 150 పడకల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అమరావతిలో నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్స్కి మంత్రి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంబులెన్స్కు 3 సంవత్సరాల పాటు నిర్వహణ సేవలు, డ్రైవర్, టెక్నీషియన్, స్పెషలిస్ట్ డాక్టర్ లాంటి సదుపాయాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈఎస్ఐ బెనిఫిషరీ కార్డు కలిగిన కార్మికులకు ఉచిత వైద్య సేవలతో పాటు దీర్ఘకాలిక అనారోగ్యం పట్ల 6 నెలల పాటు జీవనోపాధి భృతి అంటే సగం జీతం రూపంలో ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లుగా మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ వి ఆంజనేయులు, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఏ విశ్వేశ్వరరావు, ఈఎస్ఐ వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే అతని మానసిక స్థితి బాల, ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో గంజాయి వాళ్ళని వీళ్ళని పలకరించడానికి వెళ్తున్నాడు తప్ప నేరస్తులు, సరైన నేరస్తులు ఎవరో అటు వెళ్తున్నాడు, లేకపోతే జైలు యాత్రలు చేస్తూ ఉన్నాడు. అతని గురించి వదిలేస్తే ముఖ్యంగా ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రేపు మేము సగౌరవంగా చెప్తా ఉన్నాం 1,10,000 పెన్షన్లు, వితంతు పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం. అంటే గత 5 ఏళ్ల పాలన తీసుకుంటే ఎక్కడా కూడా కొత్త పెన్షన్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఎక్కడ ఇచ్చిన వైనం లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, అలాగే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. మీరు అందరూ గమనించవలసింది ఏంటంటే ఏదైతే తల్లికి తూర్పుగోదావరి జిల్లా గోకవరం గుమ్మలదొడ్డి గ్రామంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 2,36,331 మంది లబ్ధిదారులకు 103.26 కోట్ల రూపాయల విలువైన పెన్షన్లు ఆగస్టు 1వ తేదీన పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు, అందులోనూ మధ్యాహ్నం సమయానికి 91.72% మందికి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేసినట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. శుక్రవారం గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో లబ్ధిదారులకు ఇంటి వద్దనే కలెక్టర్ సమక్షంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారునికి గౌరవంతో ఇంటి వద్దకే పెన్షన్ అందేలా ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో పెన్షన్ పంపిణీ విధానాన్ని తనిఖీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పథకం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ప్రత్యేక అవసరాలున్న వారికి ఆర్థిక భద్రతతో పాటు మానసిక బలాన్ని కలిగిస్తోందన్నారు. గుమ్మళ్లదొడ్డి గ్రామానికి చెందిన దివ్యాంగులైన అక్కా చెల్లెళ్లు ఏ విజయ సరస్వతి, ఏ నాగసాయి ఇంటి వద్దకే పింఛన్ కలెక్టర్ పి ప్రశాంతి సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు వీల్చైర్ సదుపాయం కల్పించాలని తల్లిదండ్రులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అధికారులు వీరికి వీల్చైర్ సదుపాయం కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పిల్లల ఆరోగ్య స్థితిపై తగిన వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గృహావసర విద్యుత్ వినియోగదారులపై ఒత్తిడి తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు అమర్చడం లేదని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ స్పష్టం చేశారు. వినియోగదారులు ఇష్టపడితేనే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రాజమండ్రి విద్యుత్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె తిలక్ కుమార్
మీడియా ప్రజల సమావేశంలో మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల వల్ల ఎలాంటి ఛార్జీలు పెరగవని పేర్కొన్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేనంటూ ఖండించారు. స్మార్ట్ మీటర్ల వల్ల ఉపయోగాలను వివరించారు. ఖచ్చితంగా బిల్లు వచ్చేస్తుందన్నారు. విలువైనటువంటి సమయం వృధా కాకుండా మరిన్ని మెరుగైనటువంటి సేవలు వినియోగదారులు పొందేటువంటి అవకాశాలు స్మార్ట్ మీటర్ల వల్ల ఉన్నాయని విశ్లేషించారు. నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునీకరణ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రజలు సాంకేతికతను అంగీకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. స్మార్ట్ మీటర్లు దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశం మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వివరించారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా సహకరించాలని వినియోగదారులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఏపీ ఈపీడీసీఎల్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నక్కపల్లి షామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. క్లియర్ కట్గా ఉన్నాయి. మా పవర్ మినిస్టర్ గారు కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది కూడా పత్రికాముఖంగా ఇచ్చారు. ఎవరికి బలవంతంగా పెట్టదని మేము హై ఎండ్ కన్జ్యూమర్స్కే పెడుతున్నాం. అండ్ రాను అందరూ కూడా స్మార్ట్ మీటర్ డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది. ఏమంటే నాకు కూడా మీటర్ ఇవ్వండి, మాకు ఎంత కాలిందో తెలుసుకునే ఆ అవకాశం నాకు కావాలని ప్రజలే అడిగే పరిస్థితికి వస్తుంది. కాబట్టి అందరినీ కన్విన్స్ చేసే పెడతాం తప్పితే మేము ఎటువంటి బలవంతంగా పెట్టం. పాలకులు రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేయాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటరానితనం కొనసాగుతోందని ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సందేహాలను తీర్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు. మాజీ మంత్రి ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. యువకుడు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కావడం విచారకరమని సానుభూతిని వ్యక్తం చేశారు. మరి ఏమి సాధించాడు నేను అడుగుతున్నా. సున్నా సాధించింది, సున్నా సాధించబోయేది సున్నా అని తెలియజేస్తూ అమరావతి రాజధాని అది క్లిక్ అవుతుంది, అక్కడ రాజధాని నగరం వస్తుందన్న నమ్మకం నాకు లేదు. రాబోయేటువంటి ప్రభుత్వం, భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదో కూడా అనుమానంగా ఉందని తెలియజేస్తూ శుభమస్తు షాపింగ్ మాల్ ఆషాఢం శ్రావణం డబుల్ హ్యాపీనెస్ సేల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిసిసి డిజిటల్ ఛానల్ నెంబర్ 17లో చెప్పుకోండి చూద్దాం కార్యక్రమంలో విజేతలకు బహుమతులు పంపిణీ జరిగింది. రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద శుభమస్తు షాపింగ్ మాల్ ఆషాఢం శ్రావణం డబల్ హ్యాపీనెస్ సేల్ సందర్భంగా సిసిసి ఛానల్తో పాటు ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు సిసిసి డిజిటల్ ఛానల్ నెంబర్ 17లో చెప్పుకోండి చూద్దాం ప్రత్యక్ష ప్రసారం ప్రదర్శించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాత పాటలను ఆడియో లేకుండా ప్రదర్శించి ఆ పాటలకు సరైన సమాధానం చెప్పిన వారికి శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతి విజేతకు ఒక చీర బహుమతి ఇవ్వడం జరుగుతుందని, అలాగే 3వ శనివారం జరిగిన కార్యక్రమంలో 6 విజేతలు శుభమస్తు షాపింగ్ మాల్కు వచ్చి బహుమతులు స్వీకరించారు. ఉండేశ్వరంకు చెందిన రమణ, ఆర్యాపురంకు చెందిన సుజాత, కంబాల చెరువు ప్రాంతానికి చెందిన సునీత, వేవర్స్ కాలనీకి చెందిన సుబీ కిషోర్, కొంతమూరుకి చెందిన అరుణ, నారాయణపురానికి చెందిన నాగలక్ష్మి గెలుచుకున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు 1 కొంటే 1 ఉచితం డబుల్ హ్యాపీనెస్ సేల్ ఇవ్వడం జరుగుతోందని, రాజమండ్రి పరిసర ప్రాంతాల వారు వినియోగించుకోవాలని శుభమస్తు షాపింగ్ మాల్ కోరుకుంటోంది. అని మీరందరూ రండి, శుభమస్తుకి రండి. మీరందరూ మీ ఇంట్లో శుభాలు చేసుకోండి. శుభమస్తు శారీ షాపింగ్ చేసి మీ ఇంట్లో శుభాలు జరగాలని. రాజమండ్రి 42వ వార్డులో నూతన పింఛన్లకు కూడా మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గన్నికృష్ణ పంపిణీ చేశారు. రాజమండ్రి 42వ వార్డులో పండగ వాతావరణం నెలకొంది. నూతనంగా మంజూరైన పింఛన్లను కూడా మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గన్నికృష్ణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని ఆయన అన్నారు. క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన ఆ రోజు సెలవైతే ముందు రోజున ఇస్తున్నామన్నారు. పెంచిన పెన్షన్ల పంపిణీ కూడా వాయిదా పద్ధతిలో కాకుండా ఒక్కసారి ఇవ్వడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. లబ్ధిదారులు ఆనందానికి అవధుల్లేవని గన్నికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఇది రోజుని ఈ పెన్షన్లు అందుకుంటుంటే ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఆర్థిక పరిస్థితులు ఎన్నున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్లో ఎంత నాశనం చేసినా కానీ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా కానీ
ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా నేను పెన్షన్లు పెంచుతాను అని చెప్పడం, ఆ పెంచిన పెన్షన్లు ఏదో వాయిదాల వారీగా కాకుండా ఎప్పటికప్పుడు ఇచ్చేయడం, ఇమీడియట్గా పాత బకాయిలతో సహా ఇచ్చేసి ఈ రోజుని ఈ పెన్షన్లు ఇవ్వడం అన్నీ కూడా వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఈ ఓల్డ్ లేడీస్ కానీ లేకపోతే చిన్నకారు వాళ్ళు కానీ వీళ్ళందరూ వితంతువులు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు పెన్షన్లు అందుకున్నందుకు. ఇదే సందర్భంగా ఏం చెప్పాను, అదే రాజమండ్రి సిమెంట్రీపేటలో ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశం జరిగింది. రాజమండ్రి సిమెంట్రీపేట దళిత నాయకుల విగ్రహాల సెంటర్లో ఎంఆర్పీఎస్ టౌన్ కమిటీ నగర అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్ మాదిగ అధ్యక్షతన ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు గడ్డం వినోద్ మాదిగ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 1, 2024 రోజున భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు SC/ST ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగిందన్నారు. ఈరోజు ఆగస్టు 1వ తేదీ 2025 వరకు ఒక సంవత్సరం అయినటువంటి శుభ సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగిందని, ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల ఉద్యమ ప్రమాణంలో ఆగస్టు 1 సామాజిక న్యాయం గెలిచిన రోజుగా ప్రకటించారు. మందకృష్ణ మాదిగ ధర్మమైనటువంటి పోరాటానికి ఫలితం దక్కిన రోజుగా ఆగస్టు 1ని భావిస్తున్నామని తెలియజేశారు. సుప్రీంకోర్టులో SC వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వాదోపవాదాల్లో భాగస్వామి అయిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రముఖ న్యాయశాస్త్ర కోవిందుడు కపిల్ సిబాల్ తదితర ప్రముఖులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. CJI చంద్రచూడ్ నేతృత్వంలో 7 జడ్జిల ధర్మాసనానికి మాదిగ జాతి యావత్తు రుణపడి ఉంటుందన్నారు. 7 జడ్జిల ధర్మాసనంలో 6 జడ్జీలు SC ఉపవర్గీకరణకు మద్దతుగా నిలిచారని, అందులో ఒకరు M. త్రివేది ఆర్టికల్ నెంబర్ 341 సవరణ చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు తప్ప ఉపవర్గీకరణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బ్రతికించిన రోజు మరి శ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి ఆయన జీవితాన్ని సుదీర్ఘంగా 30 ఏళ్ల పాటు మరి ఎంతో శ్రమ కృషితోటి మరి ఈ నాయకత్వంలో ఎంతోమంది అమరులయ్యి ఈ జాతికి త్యాగాన్ని మరి ఫలాలను కూడా అందించడం. రాజమండ్రి రూరల్ మండలం కోలమూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి రూరల్ మండలం కోలమూరు గ్రామంలో ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పల్లెల్లో పండగ వాతావరణం కనిపిస్తుందని కూటమి నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, ఉపాధ్యక్షులు ఉండవల్లి బంగారరాజు, గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాస్, PACS చైర్మన్ అడ్డాల శ్రీను, క్లస్టర్ ఇన్ఛార్జి పాలడుగు శ్రీను, మైనార్టీ నాయకులు షేక్ కాసిం, గ్రామ కమిటీ సభ్యులు గోకా శ్రీను, పూడిమూడి సుధీర్, అంగర చిన్నారావు, బూత్ కమిటీ సభ్యులు జనపరెడ్డి కుమార్ తదితరులు పాల్గొన్నారు. పిన్నమరెడ్డి ఈశ్వరుడు గారు అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అలాగే బంగారరాజు గారు ఉపాధ్యక్షులు, అలాగే నాయకులందరూ కూడా మన కూటమి నాయకులందరూ కూడా అటెండ్ అయ్యారు. అందరి సమక్షంలో పెన్షన్లు పంపిణీ, కొత్తవన్నీ కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము. ఆ విషయానికి వీరందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం అని చెప్పేసి చాలా గర్వించదగ్గ. జాగ్రత్త చూసి అన్ని పెన్షన్లు 1వ తారీఖు మధ్యాహ్నం పొద్దున్న 9 గంటలకే పెన్షన్లు ఇచ్చేయాలి అని ఆదేశం పెట్టడం జరిగింది. ఈ పెన్షన్లు ఎక్కడ పెండింగ్ లేకుండా మా సిబ్బంది మొత్తం ఇంటింటికి వెళ్ళి తెల్లారికల్లా పెన్షన్లు ఇచ్చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా పెన్షన్లు ఉంటే అంటే ఏదైనా 1-2 ఉండిపోయినా కానీ దాన్ని మా పరిధిలో తెస్తే దాన్ని కూడా రాసి ఆ పెన్షన్లు ఎక్కడ ఆపటింగ్ లేకుండా ఇప్పిస్తామని కోరుతున్నాం. 47 మందికి దగ్గరుండి సిబ్బందిని అందరికీ ఇప్పించి, ఇంకా ఎవరైనా పెన్షన్ రాని వాళ్ళు, ఇంకా అందవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు తెలియజేస్తే అందరికీ పెన్షన్లు ఇచ్చి ఈ కుటుంబం అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
జిత్మోహన్ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ వర్ధంతి వేడుకలు జరిగాయి. మధుర గాయకుడు మహమ్మద్ రఫీ 46వ వర్ధంతి సభ జిత్మోహన్ మిత్ర వేదికపై ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్కెస్ట్రా పితామహుడు నట గాయకుడు జిత్మోహన్ మిత్ర అధ్యక్షత వహించారు. శ్రీపాద మిత్ర మాట్లాడుతూ మహమ్మద్ రఫీ తన మధురమైనటువంటి గానంతో పలు భాషల్లో పాటలు పాడి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఏ కృష్ణదత్తాత్రేయ శర్మ, మార్కండేయ, సోమయాజులు, సీతామహాలక్ష్మి, లక్ష్మి, రాణి, శ్రీనివాస్, మాధవి, గోవిందరావు తదితరులు రఫీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ గాయకుడు గణపతి బొట్ల రామనారాయణకు మహమ్మద్ రఫీ పురస్కారం అందించి ఘనంగా సత్కరించారు. గాయని గాయకులు మహమ్మద్ రఫీ పాడినటువంటి పాటలు పాడి స్వర నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముద్రగడ యేసుబాబు, డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు, జల్లి శివప్రసాద్, వి గణపతి, సీతారామారావు, సిహెచ్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. జాంపేటలో గల నేషనల్ సీనియర్ బేసిక్ ప్రభుత్వోన్నత పాఠశాలలో శక్తి యాప్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు ప్రభుత్వ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ అమీనా బేగం విద్యార్థులకు హితవు పలికారు. స్థానిక జాంపేట నేషనల్ సీనియర్ బేసిక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం సైబర్ నేరాలు, చట్టాలు, శక్తి యాప్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమీనా బేగం మాట్లాడుతూ ఎవరైనా ప్రమాదాలలో ఉన్నప్పుడు ఈ యాప్ ద్వారా సమాచారాన్ని క్షణాల్లో పోలీసు వారికి అందజేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పిఎస్ఎస్ఐ ఎంవీఆర్ రెడ్డి, రమేష్ ప్రసాద్, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. రాజమండ్రి దేవి చౌక్ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం దేవి చౌక్ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని 45,000 రూపాయలు కొత్త కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు, శ్రీదేవి ఉత్సవ ప్రతినిధులు పాల్గొన్నారు. ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, మోక్షలక్ష్మి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఎవరైతే అమ్మని సేవించుకుంటారో వారి సుఖశాంతులతో వర్తిల్తారు. కాబట్టి 45,000 అయింది. ఏ రకంగా అమ్మవారికి అలంకరణ చేయడం కోసం మన కమిటీ సభ్యులందరూ కూడా శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని రాత్రంతా అలంకరణ చేశారు. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో అందరూ రాజమండ్రి వంకాయల వీధి సిటీ నగరపాలక ఉన్నత పాఠశాలలో నేషనల్ పేపర్ డే ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం 22వ వార్డు వంకాయల వారి వీధిలో గల సిటీ నగర పాలక ఉన్నత పాఠశాలలో నేషనల్ పేపర్ డే సందర్భంగా విద్యార్థులకు ఆర్ట్ పోటీలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి దుర్గాప్రసాద్ అధ్యక్షతన అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతులు అందించారు. రమేష్, సూర్యుల శ్రీలక్ష్మి, పేపర్స్ శ్రేణు, రాధాశ్యామ్, పేపర్స్ రమణ, పూర్ణ, వార్డు ఇన్ఛార్జి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. శేషసున్న సమాప్తం. నమస్కారం.